భారత ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మే 13న ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చే ఓటర్లను చెక్ పోస్టుల వద్ద ఇబ్బందులు లేకుండా అనుమతించారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరినారాయణ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లు వారి నియోజకవర్గాలకు వెళ్లి ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలని అధికారులకు సూచించారు. ఓటర్లు కూడా వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులను చెక్ పోస్టుల వద్ద అధికారులకు చూపించి సహకరించాలన్నారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చెన్నైలో ఉద్యోగం చేసేవాళ్ళు, తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాళ్ళు రాలేకపోతారు అనేది దీంట్లో చాలా స్పష్టంగా నిన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఎక్కడ కూడా మన ఓటర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా ఆపరు. తప్పనిసరిగా ఓటు హక్కు ఎలక్టరల్ రోల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా క్లియర్గా తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి మన జిల్లాలో ఉన్నటువంటి లాడ్జ్లు, హోటళ్ళు, కళ్యాణ మంటపాలు ఇవన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ నేతృత్వంలో డిఎస్పీలతో కలిపి అన్ని చోట్ల కూడా చెకింగ్ చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా అవన్నీ కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఈ 144 సిఆర్పిసి సెక్షన్ కూడా అమల్లో వస్తుంది. ఎక్కడ కూడా 4 కంటే ఎక్కువ గుంపుగా ఉండడానికి లేదని కూడా ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఇది కూడా అందరూ కూడా వచ్చేసి గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా డ్రై డే అమల్లో ఉంటుంది. ఈరోజు 6 గంటల నుంచి 13వ తారీఖు 6 గంటల వరకు ఎక్కడ కూడా ఇంటాక్సికెంట్స్ విక్రయ కానీ స్టోరేజ్ కానీ ఉండకూడదనేది ఉంటుంది. సో ఇది అందరూ కూడా ఫాలో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైన్ షాప్స్, బార్స్ కూడా అన్నీ కూడా సీల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది 6 గంటల నుంచి. తర్వాత ఈ 48 గంటల పీరియడ్లో ఎక్కడ కూడా ఈ బల్క్ ఎస్ఎంఎస్ ప్రక్రియ కూడా క్యాంపెయినింగ్కు ఉపయోగించకూడదనేది కూడా ఉంది. సో దానికి కూడా మీరు ఏమైనా ఉంటే సివిజిల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ ఒక్క ప్రచారం కూడా ఈ 48 అవర్స్ పీరియడ్లో చేయడానికి లేదు. పేపర్లో వచ్చేసి ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళు కూడా ఎంసీఎంసీ నుంచి సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలరనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా క్యాండిడేట్స్కి సంబంధించి క్యాండిడేట్కి ఒక వాహనం, ఒక ఎలక్షన్ ఏజెంట్కి ఒక వాహనం, వాళ్ళ పార్టీ వర్కర్స్కి ఒక వాహనం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఉంటుంది. ఎంపీ క్యాండిడేట్కి తీసుకుంటే క్యాండిడేట్కి ఒక వాహనం, ఎలక్షన్ ఏజెంట్కి ఒక వాహనం, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి పార్టీ వర్కర్స్కి ఒక వాహనం అనే దాని మీద పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.